ఒక మెట్టు ఎక్కగానే మాటలో, చూపులో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ విధి 10 మెట్లు కిందికి దింపుతుంది. మంచితనం ముసుగులో మనుషులను ముంచకండి. పాపం పండితే పోతారు అంతే, మర్చిపోకండి. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో అది ఒక చేతగానితనం అయిపోయింది. మనమే ప్రాణం అనుకున్న వాళ్ళ దగ్గర నమ్మకం పోగొట్టుకోవడం, ప్రాణం కోల్పోవడం ఒక్కటే. పోతే తిరిగి రావు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు, నీ నిర్ణయాలే తప్ప నీ అరచేతి గీతలు కావు. నీటిలో తెలిసిపడినా తెలియకపడినా తడిసిపోతావు. దేవుణ్ణి తెలిసి తలచినా తెలియక తలచినా తరించిపోతావు. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది. రాయడానికి ఏళ్ల సమయం పడుతుంది, తగులబెట్టడానికి ఒక్క క్షణం చాలు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని మార్చలేరు, ఎందుకంటే నిన్ను మార్చగలిగేది నువ్వు మాత్రమే. కల్మషం లేని మనసు ఎప్పుడూ మోసపోయిన పెదవిపైన చిరునవ్వునే చూపిస్తుంది. నీకు చెడు చేశాడు కదా అని నువ్వు వాడికి చెడు చేసి చెడ్డవాడిగా మారకు. అలా అని మంచి చేసి మంచివాడిగా మారకు. దేవుడికి తెలుసు ఎవడిని ఎక్కడ తొక్కాలో, ఎవడిని ఎక్కడ లేపాలో. మీ మరణం తర్వాత మనుషులు మిమ్మల్ని ఎంత త్వరగా మర్చిపోతారో తెలిస్తే మీరు మీ జీవితంలో దేవుడిని తప్ప మరెవరిని ఇష్టపడరు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటూనే మిగులుతుంది. సిగ్గుపడే పరిస్థితి వస్తే అస్సలు సిగ్గుపడకు. ఎందుకంటే నువ్వే లుచ్చా అంటే నీకంటే ఎక్కువ లుచ్చాగాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. మంచితనం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వాలి, లేదంటే పెద్దయ్యాక పెత్తనం తప్ప పెట్టడం తెలియకుండా పోతుంది.